హలో ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ నేహ. మనం ఈ వీడియోలో ధ్యానం చేస్తే రోగాలు తగ్గిపోతాయా? మరియు ధ్యానంలో అనేక రకాల నొప్పులు వస్తూ ఉంటాయి మనము స్టార్టింగ్‌లో చేసేటప్పుడు. ఇవి ఎందుకొస్తాయి అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ మనకేంటంటే ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో చాలా నొప్పులొస్తాయి. చాలామంది ఏమంటారంటే, నాకు తలనొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి, మెడిటేషన్‌లో తల తిప్పినట్టు అవుతోంది, చేతులు నొస్తున్నాయి, కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి అని చెప్పేసి అంటా ఉంటారు. అసలు ఎందుకివి జరుగుతున్నాయి అనంటే, ఫస్ట్ మనకి బాడీలో 72,000 నాడులుంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మనకి ఈ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి మనం ఏంటంటే ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి మెడిటేషన్‌లో 3 లాస్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, మనము ఆలోచనలన్నీ తగ్గి ఆలోచన రహిత స్థితికి వెళ్తాము. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము ఆలోచన రహిత స్థితికి వెళ్తామో, మన యొక్క నాడి మండలం అనేది శుద్ధి జరుగుతుంది. ఈ యొక్క నాడి మండలం అనేది శుద్ధి అయ్యాక థర్డ్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క బాడీ కంప్లీట్‌గా ఎనర్జీతో నిండిపోతే, అప్పుడు మన లోపట ఉన్న అనంతమైన శక్తులనేటివి మేల్కొంటాయన్నమాట. సో, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అనంటే, ఇక్కడ మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యాసని శ్వాస మీద పెట్టినప్పుడు మెల్లమెల్లగా ఆలోచనలనేటివి తగ్గుతా ఉంటాయి. తగ్గుతా ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్న అనంతమైన కాస్మిక్ ఎనర్జీని ఈ బ్రహ్మరంధ్రం గూడా రిసీవ్ చేసుకున్నప్పుడు, మన యొక్క ఎథరిక్ బాడీలో ఉన్న ఎనర్జీ ట్యూబ్స్‌లోకి అంటే నాడి మండలంలోకి విశ్వశక్తి అనేది ప్రవేశం జరుగుతుంది. సో, మీరిప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనము ఈ నొప్పులు రావడానికంటే ముందు అసలు రోగాలెందుకొస్తాయి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాము. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన బాడీలో 72,000 నాడులుంటాయన్నమాట. ఈ యొక్క నాడులు ఏం చేస్తాయంటే, మన యొక్క శరీర భాగాలకి ఎనర్జీని సప్లై చేస్తా ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఈ యొక్క నాడులలో అంటే ఎనర్జీ ట్యూబ్స్‌లో ఎనర్జీ అనేది తక్కువైతే, హీనమైతే ఆ యొక్క పార్ట్స్‌లో పర్టిక్యులర్ పార్ట్స్‌లో మనకేంటంటే రోగాలు, జబ్బుల రూపంలో బయటకొస్తాయన్నమాట. అసలు ఈ యొక్క ఎనర్జీ ట్యూబ్స్‌లో ఎనర్జీ బ్లాక్స్ ఎందుకు క్రియేట్ అయితాయి అనంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక ఎమోషన్స్‌ని మీరు సప్రెస్ చేసి పెడితే, అలానే దాన్ని వ్యక్తపరచకుండా సప్రెస్ చేసి పెడితే, అవేంటంటే ఆ యొక్క ఎనర్జీ ట్యూబ్స్‌లోకెళ్ళి అక్కడ ఉంటాయన్నమాట. అంటే ఆ ఎనర్జీ ట్యూబ్స్‌లో అవి సప్రెస్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అవేంటంటే సప్రెస్ అయ్యి ఉండి ఒక బ్లాక్స్ లాగా ఫార్మ్ అయ్యి అవేంటంటే ఎనర్జీని ఆ యొక్క పర్టిక్యులర్ పార్ట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయకుండా అక్కడొక బ్లాక్ లాగా క్రియేట్ అయితది. ఇప్పుడు మీరు చూసుకుంటే వాటర్ పైప్స్‌లో మేము వాటర్ పంపిస్తా ఉంటాము. కానీ అదే వాటర్ పైప్స్ జామ్ అయ్యి, చెత్త ఇదంతా జామ్ అయితే మనము దాంట్లో నుంచి వాటర్‌ని పంపలేము. ఎందుకంటే ఆ యొక్క పైప్స్‌లో బ్లాక్స్ అనేటివి క్రియేట్ అయినాయి. అప్పుడు మనం ఏం చేస్తాము దాన్ని గట్టిగా ప్రెషర్ పెట్టేసి ఆ యొక్క చెత్తని మనము ఆ పైప్‌లో నుంచి తీసేస్తాము. ఎప్పుడైతే ఆ చెత్తని తీసేసినామో అప్పుడు ఆ యొక్క పైప్స్ నుంచి ఈజీగా వాటర్ అనేవి ఎళ్తా ఉంటాయన్నమాట. సేమ్ అలానే మన యొక్క నాడులలో కూడా ఈ యొక్క ఎమోషన్స్ అనేవి సప్రెస్ అయ్యి బ్లాక్స్ లాగా క్రియేట్ అయినాయి. సో, ఈ యొక్క ఎనర్జీ ట్యూబ్స్‌లో ఈ ఎమోషన్స్ మెయిన్‌గా కోపము, భయము వీటి వల్ల ఫార్మ్ అయితాయి. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటారు. కానీ చేయలేకపోతారు. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలే చూసుకోండి. వాళ్ళేమనుకుంటారంటే నేను అది చేయాలి, ఇది చేయాలి అని గోడలెక్కడానికి సంథింగ్ ఏదేదో ట్రై చేస్తా ఉంటారు. కానీ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని ఆపేస్తారనమాట. అరే! నీకేం వాళ్ళేదో ఒకటి చెప్దాం అనుకుంటరు. కానీ వాళ్ళు అరే! నీకేం తెలీదు నువ్వు చిన్న పిల్లగాడివి అని చెప్పేసి వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళు ఏమైతే వ్యక్తపరచాలనుకుంటున్నారో వాళ్ళని చెప్పనీయరు. చెప్పనీయకుండా ఆపేస్తారు. ఆ ఆపేయడం వల్ల చిన్న పిల్లలకేంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అరే! నాకేం తెలీదు. నన్నెవ్వరేం చెప్పనీయరు అని చెప్పేసి ఆ యొక్క ఎమోషనల్ ఇంబాలెన్స్ అనేది వాళ్ళ లోపట ఉండిపోతదనమాట. ఆ యొక్క ఎమోషన్సే ఈ యొక్క ఎనర్జీ ట్యూబ్స్‌లో బ్లాక్స్ లాగా క్రియేట్ అయితాయి. సో, మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైతుంది అనంటే, కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎనర్జీ ట్యూబ్స్ నుంచి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే తక్కువ అసలు ఎనర్జీ లేదు, లేకపోతే తక్కువ ఎనర్జీ ఉందో, ఫస్ట్ ఆ యొక్క ఎనర్జీ అనేది కాస్మిక్ ఎనర్జీ అనేది ఫస్ట్ ఆ పార్ట్‌కే ఎళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గూడా ఎనర్జీ అనేది హై స్టేట్ నుంచి లో స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ అయితా ఉంటుందనమాట. సో, మన బాడీలో ఎక్కడైతే తక్కువ ఎనర్జీ ఉందో అక్కడికి ఫస్ట్ ఎనర్జీని పంపించడానికి ట్రై చేస్తుంటుంది. ఆ క్రమంలో మనకేంటంటే ఆహ్, చాలా నొప్పులొస్తుంటాయన్నమాట.
కానీ ఆ నొప్పులను మనం ఏం చేస్తామంటే నాకు చాలా నొప్పొస్తుంది. అరే! ధ్యానంలో నేను ధ్యానం మంచిగా అయితది. నా ఆరోగ్యం అయితదని నేను మనశ్శాంతి కోసం చేసుకుంటే ఇంకా నొప్పులు ఎక్కువైతున్నాయి. ఏంది అసలు? నేను చేసేది కరెక్ట్ ధ్యానమేనా? అని చెప్పేసి ఇవన్నీ క్వెషన్స్ వస్తుంటాయన్నమాట. కానీ ఇక్కడ మీకేంటంటే నాడీ మండలం అనేది శుద్ధి జరుగుతుందనమాట. సో, ఆ ప్రాసెస్‌లో, ఆ ప్రక్రియలో మనకేంటంటే ఎన్నో రకాల నొప్పులొస్తా ఉంటాయి. కానీ మీరు దాన్ని కొన్ని రోజులు అలానే కొన్ని నెలలు కంటిన్యూయస్‌గా మీరు సాధన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఆ యొక్క ఎనర్జీ ట్యూబ్స్‌లో ఉన్న బ్లాక్స్ అనేటివి అన్నీ క్లియర్ అయితా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే మనము మెడిటేషన్‌లో వచ్చే నొప్పులు తట్టుకోలేక లేచి ఎళ్ళిపోతాము. చాలామంది అందులో నుంచి ఎప్పుడు లేవాలి నాకీ భరించలేకపోతున్నా అంటారు. కానీ మీరు హాస్పిటల్‌లో చూసుకుంటే మీకు ఏదైనా సర్జరీ చేస్తే నాకు నొప్పొస్తుంది అని చెప్పేసి మీరు అక్కడి నుంచి లేచిపోరు. ఆ కంప్లీట్ ప్రాసెస్ అయ్యేంత వరకి మీరు అక్కడే ఉంటరు. ఎందుకు అనంటే మీకు తెలుసు దానివల్ల మీకు కొంచెం తగ్గిపోతది అని చెప్పేసి. అదే సర్జరీ మీకేంటంటే ధ్యానంలో జరుగుతుంది. యాస్ట్రల్ సర్జరీ. అవన్నీ మీకు మెడిటేషన్‌లో కాస్మిక్ ఎనర్జీ రూట్ కాజ్ నుంచి తీసేస్తుంది. ఇప్పుడు మీరు డాక్టర్ చేసేటప్పుడు మధ్యలో నుంచి లేచిపోతే మీకు తెలుసు అది కంప్లీట్‌గా మీకు క్యూర్ చేయదు అని చెప్పేసి. కానీ అదే తప్పుని మీరు మెడిటేషన్‌లో చేస్తున్నారు. మధ్యలో నుంచి లేచిపోతున్నారు. సో, మనం ఏం చేస్తాము అనంటే నొప్పులొచ్చినా గూడా కొంచెం ఓపిక బట్టి అలానే మెడిటేషన్‌ని కంటిన్యూ చేయాలి. కొన్ని రోజుల వరకి కంటిన్యూ చేస్తే మనకేంటంటే మెల్లమెల్లగా ఈ యొక్క నొప్పులు గూడా తగ్గుతాయి. రోగాలనేటివి పర్మనెంట్‌గా సాల్వ్ అయిపోతాయన్నమాట. జబ్బులనేటివి పర్మనెంట్‌గా మన బాడీలో నుంచి తొలగిపోతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. సో దానికి తగ్గట్టు నేను ఆన్సర్స్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.